హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో ఫ్రాన్స్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఫ్రాన్స్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? మరి ఫస్ట్ అయితే నేను 1/2 kg ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను. అవి మొత్తం పొట్టు పోగా ఒక 1/2 kg ఫ్రాన్స్ అయితే అయ్యాయండి. మీడియం సైజ్ ఫ్రాన్స్ అన్నమాట. చూస్తున్నారు కదా. మనం ముందుగా వాష్ చేసుకునే కన్నా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ఫ్రాన్స్కి మనకి బ్లాక్గా మధ్యలో అయితే ఒకటి ఉంటుంది కదా, నరంలాగా. వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని అయితే ఏదైనా ఒక పిన్తో మొత్తం నీట్గా తీసేసుకోవాలండి. మొత్తం అన్నిటికీ అలాగే తీసేసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా అయితే ఉంటుందండి. ఇది మాత్రం కంపల్సరిగా తీయాలి, లేకపోతే తినే వాళ్ళకి ఇసుకలాగా ఉంటుంది అనమాట. అంత తినాలని అయితే అనిపించదు. మొత్తం అయితే ఇలా తీసేసుకోవాలి. చాలా టైం అయితే పడుతుంది. ఇలా తీసుకోవడం దగ్గరే 10 minutes అయితే పట్టేసిందండి నాకు. తీయడం అయితే అయిపోయిందండి. తీయడం అంతా అయిపోయిన తర్వాత 3-4 times వాటర్తో క్లీన్ చేసుకునేటప్పుడు మనం కొంచెం సాల్ట్, పసుపుతో క్లీన్ చేసుకుంటే కర్రీ అనేది నీచు వాసన రాకుండా అయితే ఉంటుంది. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఫ్రాన్స్ అన్నిటిని మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. దానికోసం మనం 1 tablespoon సాల్ట్, 1/2 teaspoon పసుపు, 1 teaspoon కారం తీసుకోవాలి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 1/2 hour అయితే పక్కకు పెట్టేద్దామండి. ఈలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే మన ఛానల్లో వీడియో పెట్టగానే నోటిఫికేషన్గా వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతారు. ఇందాకైతే ఫ్రాన్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం కర్రీలోకి కావాల్సిన ఎగ్స్ అయితే తీసుకుందాం. నేనైతే 6 eggs అయితే తీసుకున్నాను. మీరైతే మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే తీసుకోండి. ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి, ఎందుకంటే ఎగ్స్ పొట్టు తీసినప్పుడు మనకి నీట్గా అయితే వస్తాయన్నమాట. ఎగ్స్ బాయిల్ అయ్యే లోపల 2 tablespoons ధనియాలు, 1 tablespoon జీలకర్ర వేసి దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. అండ్ అదే ప్యాన్లో కొంచెం దాచిన చెక్క, నేనైతే 2 లవంగాలు తీసుకున్నాను. నా దగ్గర యాలకులు లేవు కాబట్టి నేను యాలకులు తీసుకోలేదు. ఉంటే మీ దగ్గర ఒక యాలక అయితే తీసుకోండి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంటే 4 లవంగా వేసుకోవచ్చు అనమాట, 2 యాలకులు వేసుకోవచ్చు. ఇవి రెండు కూడా వేరువేరుగా పౌడర్లా చేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. ఈ హీట్ వాటర్ వంపేసుకొని అందులో కొంచెం నార్మల్ వాటర్ వేసుకుంటే కొంచెం వేడి తగ్గాక మనమైతే ఇలా చేతితో అనుకొని ముందు, తర్వాత పొట్టు తీస్తే మనకైతే చాలా నీట్గా అయితే ఎగ్ అయితే వస్తుందండి. చూపిస్తున్నాను కదా, చాలా ఈజీగా అయితే ఎగ్ అయితే వస్తుంది అనమాట. ఇలా ఎగ్స్ అన్నీ తీసేసుకోవాలి. పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ 2 eggs అయితే నేను మీకు చూపించినట్టు కాకుండా మామూలుగా తీసాను, అందుకే సరిగ్గా రాలేదన్నమాట. ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన వెజ్జెస్ అయితే చూద్దాము. 1 cup ఆనియన్, 4 మిర్చి, కొంచెం కొత్తిమీర, 2 medium size టమాటో, కరివేపాకు. టమాటోస్ చూపించాను కదండి, అవి అయితే ఇలా మిక్స్ చేసుకొని ప్యూరీ కింద అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కావాలి. నెక్స్ట్ మనం స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడయ్యాక ఎగ్స్ ఆయిల్లో వేసుకొని ఫ్రై అయితే చేయాలన్నమాట. ఫ్రై చేసినప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసుకొని బాగా పట్టేలాగా ఫ్రై చేయాలి ఎగ్స్కి. నేను ఇక్కడ స్టీల్ ప్యాన్లో చేస్తున్నాను, త్వరగా అడుగంటేస్తుంది అనమాట, అందుకే ఎక్కువగా కలుపుకుంటున్నాను. మీరు కూడా స్టీల్ ప్యాన్లో చేస్తున్నట్లయితే ఎక్కువగా గరిటతో కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగంటేస్తుంది కర్రీ, అంత టేస్ట్గా అయితే ఉండదు. ఈ విధంగా ఎగ్స్ ఫ్రై అయితే చాలండి. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి, పక్కకు అయితే తీసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం మళ్ళీ ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ప్రాన్స్ వేసుకొని ఒక 50%, ఎక్కువైతే కాదు, వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం లైట్గా ఆయిల్ కనిపించేలాగా వేగితే చాలు, పక్కకు అయితే తీసేసుకోవచ్చు. ఎందుకు 50% కుక్ చేయమంటున్నానంటే, మనం కర్రీలో వేసుకున్నప్పుడు మిగిలిన 50% అయితే కుక్ అయిపోతాయి. అప్పుడు మనకి ఫ్రాన్స్ అనేవి సాఫ్ట్గా తినడానికి అయితే బాగుంటుంది. లేదంటే మరీ కొంచెం గట్టిగా రబ్బర్లా అయితే అయిపోతుంది, అంత టేస్ట్గా అయితే అనిపించదు అనమాట. అందుకోసం 50% ఇప్పుడు కుక్ చేసుకుంటే మిగిలిన 50% మనం కర్రీలో కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇక ఇప్పుడైతే స్టవ్ మీద కర్రీ వండడానికి ఒక బాండీ అయితే పెట్టుకున్నాను. దాంట్లో మనం ఆయిల్ అనేది అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలండి.
ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత గరిటతో కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే అడుగు అనేది త్వరగా పట్టేస్తుంది స్టీల్ కళాయిలకి. జాగ్రత్తగా చేయాలి, లేకపోతే కర్రీ అనేది అంత టేస్ట్ అయితే ఉండదన్నమాట. ఆనియన్స్ కొంచెం మగ్గాక మనం కట్ చేసుకున్న మిర్చి యాడ్ చేసుకొని గరిటతో అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ మనం కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అలా చేసినట్లయితే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఒకసారి కలిపేసుకొని 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. గరిటతో అయితే ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయాక 1/2 టీ స్పూన్స్ పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం పొడి చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. గరిటతో బాగా ఒకసారి కలిపేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ అంతటిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ అయితే కర్రీని మూత పెట్టేసి ఉంచాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి కర్రీ అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో టమాటా పీసెస్ని మిక్సీలో వేసి పేస్ట్లా అయితే చేసుకున్నాం కదా, అదైతే ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు కర్రీ అంతటిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయాలి. 4 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలాగా ఆయిల్ అనేది పైన ఇలా కనిపిస్తుంది కదా, అప్పుడు మనం ఇందులో ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకొని 8 నుంచి 10 నిమిషాలు మూత పెట్టేసి కర్రీ అంతా బాగా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండాలి, గరిటతో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది, జాగ్రత్త. కర్రీ ఈ స్టేజ్లో ఉడుకుతున్నప్పుడు మనం ఇంతకుముందు ప్యాన్లో ఫ్రై చేసి పెట్టుకున్న దాల్చిన చెక్క లవంగా పౌడర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ కర్రీని కలుపుకుంటూ ఉడికించాలన్నమాట. ఇలా కొంచెం కర్రీ దగ్గరకు అయ్యాక కొత్తిమీర వేసుకొని ఒకసారి కర్రీ అంతటిని కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ కర్రీని ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మూత చూస్తున్నారు కదా, కర్రీ అయితే బాగా దగ్గరికి అయితే అయిపోయింది. మళ్ళీ ఒకసారి కొత్తిమీర అయితే నేను కొంచెం పైన అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసుకుందాం. చూసారు కదండి, చాలా సింపుల్గా ప్రాన్స్ ఎగ్ కర్రీ అయితే ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.